శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమోస్తుతే. కాశీలో అడుగు పెట్టాలన్నా ముందుగా కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీలో అడుగు పెట్టలేరని చెప్తూ ఉంటారు. కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుని దర్శనం చేసుకొని ఆయన అనుజ్ఞ పొందిన తర్వాతనే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, కాశీయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చాక కూడా కాలభైరవునికి తప్పక విధిగా పూజ చేయాలి. ఆ కాలభైరవుని పూజ చేసిన తర్వాతనే మన కాశీయాత్ర అనేది సంపూర్ణం అవుతుంది. అంటే కాశీ దర్శనానికి ముందు, కాశీ క్షేత్ర దర్శనం తర్వాత కూడా కాలభైరవునికే ప్రాధాన్యత ఉంది. అంటే ఎంత ప్రాధాన్యత కాలభైరవుడికి ఉందో మనం గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కాశీ క్షేత్రంలోని కాశీ కాలభైరవ ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళాలంటే కాశీ విశ్వనాథుడి దగ్గర నుంచి నడిచే వెళ్ళొచ్చు అని అంటారండి. కానీ కాస్త దూరంగానే ఉంది. మేము అలాగే అనుకొని చాలా దూరం అయితే నడిచాము. అక్కడ నుంచి మనకు చిన్న షేరింగ్ ఆటోలు అయితే ఉంటాయి. ఎక్కడికక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే మనకు కాశీ కాలభైరవ ఆలయానికి అని యారో మార్కులతో మంచి మంచి పెయింటింగ్స్ వేసేసి పెయింటింగ్తోనే రాస్తారండి. ఇక్కడ బోర్డులు ఏమి ఫ్లెక్సీ లాగా అలా పెట్టరు. పెయింటింగ్స్తో రాస్తారు. యారో మార్క్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్న సందులు, కన్ఫ్యూజింగ్ ఏముండదు. సందుల్లాగా ఉన్నా కానీ మనం ఫాలో అయినట్లయితే ఇదిగో మనకు అక్కడ రాసి పెడుతూనే ఉంటారన్నమాట. అలా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత మనం వెంటనే అలసిపోయి ఉంటాం కదా, కాస్త వెళ్ళాలంటే ఇబ్బంది. అలాగని అక్కడ ఆటో రిక్షాలు మెయిన్ రోడ్డు వరకే ఉంటాయి తప్ప లోపలి వరకైతే రావండి. ఒకవేళ లోపలికి రావాలంటే రిక్షాలు, ఎలక్ట్రికల్ ఆటోలు మాత్రమే ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఎక్కువ దూరం రాలేవు. రిక్షాలు అయితే రాగలుగుతాయి. దానికంటే మనం నడుచుకుంటూ వెళ్ళేది బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత కాలభైరవుడి ఆలయం అయితే వస్తుంది. ఆ ఆలయం దగ్గర మనకు రకరకాల పువ్వులైతే మనకు అమ్ముతారండి. అక్కడ వెళ్ళే దారిలో చాలా తక్కువ రేట్లకైతే ఉంటాయి. మనం బయట ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటాయండి రేట్లు. 20 రూపాయలు, 30 రూపాయలు. అవి చూస్తుంటే శంఖం పూలైతే అసలు కొనకపోతే ఎందుకు అన్నట్టుగా అనిపిస్తాయండి. అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇదిగో స్వీట్స్ కూడా అండి ఇలా ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటారు. వెళ్తుంటే దారెంబట చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, శంఖం పూలు, గులాబీల మాలలు ఇలా. అవి జస్ట్ మనకు ఒక 20 రూపీసేనండి ఆ శంఖం పూల మాల. మనకు అలా స్వామివారికి కాలభైరవుడికి శంఖం పూల మాల అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రతి ఒక్కరూ శంఖం పూల మాలను కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇలా మేము కూడా అందరము కాలభైరవుడికి ఈ శంఖం పూల మాల తీసుకున్నాము. అడిగామన్నమాట, ఇన్ని శంఖం పూలు ఎక్కడి నుండి తీసుకొస్తారు మీరు అని అంటే, పొలాలు ఉంటాయండి, పొలాల నుంచి తీసుకొస్తారు అనేసి అన్నారు. ఇవి వాళ్ళకి 365 రోజులు కూడా ఉంటాయంటండి ఇక్కడ. అదిగో అలాగనమాట. ఎంత పెద్ద మాలో చూడండి, జస్ట్ 20 రూపాయలు మాత్రమే. మనకు అవి తీసుకోవాలన్నా, గుచ్చాలన్నా ఎంత కష్టమండి. డెలికేట్గా ఉంటాయి, వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరం అయితే ఆ కాలభైరవుడికి మేము సమర్పించడం కోసం అనేసి అలా తీసుకున్నాం. అంతేకాదు, ఇక్కడ నువ్వుల నూనెలు, వత్తులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లు చిన్న చిన్నవి ప్యాక్ చేసి ఉంటాయండి. జస్ట్ అవి ఒక 20 రూపీస్, 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటాయి. ఆ ప్యాకెట్స్ని తీసుకొని ఎవరికైతే భూత, ప్రేత, పిశాచ గాలి ధూళి ఉంటుందో వాళ్ళ పైనుంచి తిప్పేస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకు బాలారిష్టాలు అలాంటివి తొలగిపోవాలంటే కాలభైరవుడి అనుగ్రహం కోసం అలా దిష్టి తీసేసి ఆ ఆయిల్ని అక్కడే పడేస్తూ ఉంటారనమాట. అలా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు ఎవరికైనా అలాంటి బాధలు ఉన్నట్లయితే తీసుకోగలరు. ఇదిగో మనం పైన చూస్తున్నాం కదండి, కాలభైరవ స్వామి టెంపుల్కి ఇలా మనకు బోర్డులు అయితే రాసి పెడుతూ ఉంటారు. ఎక్కడికక్కడగా మనం ఈజీగానే తెలుసుకోవచ్చు అండి. ఎవరిని అడిగినా అక్కడ కోఆపరేట్ చేస్తారు, చెప్తారు కూడా. మాకు తెలియదు అన్న విషయం మాత్రం అనరు. ఇలా మనం వెళ్ళాల్సి ఉంటుందండి. మేము వెళ్ళింది సాయంత్రం, అంటే రాత్రి పూట అయింది అనమాట వెళ్ళేసరికి.
ఇక కాలభైరవ స్వామి ఆలయానికైతే మనం వచ్చేసామండి. చిన్న చిన్న సందులే ఉంటాయి. ఇక్కడ ఏమి పెద్ద ధ్వజస్తంభాలు, పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు అయితే ఏమీ ఉండవు. ఇలా చిన్న చిన్న సందులే ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతివి పువ్వులు, స్వామికి సంబంధించినటువంటి నూనెలు, అలాగే కంకణాలు. ఇక్కడ ఎక్కువగా కాశీ దారాలు అంటారు కదా, కాశీ దారాలని మనం తిరుపతి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కానీ అసలైన కాశీ దారం అంటే మనకి ఇక్కడే దొరుకుతుందన్నమాట. ఇవి కంకణాల రూపంలో ఉంటాయి. 250 రూపీస్కి ఒక బెండలు అయితే అమ్ముతూ ఉంటారు. ఆ 250 రూపీస్ని బార్గెనింగ్ చేస్తే 150 రూపీస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అందరూ ధరించడానికి ఇంట్రెస్ట్గా చూపిస్తారనమాట. ఇక్కడ ఏ దేవాలయం చూసినా ఇక్కడ హనుమానే ఉన్నాడు. కానీ ఏ దేవాలయానికైనా చందనం అంటే ఆరెంజ్ కలర్లోనే సింధూరాన్ని అద్ది ఉంటాయన్నమాట. ఇది మనం వెళ్ళే దారిలో మధ్యలో స్వామివారు ప్రాచీన హనుమాన్ అని మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనము ఇళ్లకు దిష్టి తగలకుండా, గ్రహదోషాలు లోపలికి రాకుండా కాలభైరవుడి యొక్క ఒకటి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. రాగితో చేసినవి ఉంటాయి, ఇత్తడితో చేసినట్టు ఉంటాయి. వాటికి రుద్రాక్షలు, గంటలతోటి ఉంటాయి అన్నమాట. అవి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ బార్గెనింగ్ చేస్తే 50-60 కూడా ఇస్తారు. అలాంటివి మనము తీసుకొచ్చుకొని గుమ్మానికి పెట్టుకున్నట్లయితే ఎటువంటి గ్రహదోషాలు, పీడలు రావన్నమాట. ఇవి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చేసామండి. ఎటు చూసినా మనం సింధూరంతో మనకు పెయింటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూశారు కదా, ఇందాక చెప్పాను కదా పిల్లలకు కూడా దిష్టి తీస్తారని. అలా దిష్టి తీసేసి అక్కడే పడేస్తూ ఉంటారనమాట. అంటే డస్ట్బిన్స్ లాగా పెడతారు, అలాంటి వాటిలో వేస్తూ ఉంటారు. ఎవరికైనా గ్రహదోష పీడలు ఉన్నట్లయితే అలాగా మనకు చదువుతూ ఉండి నెమలి పింఛంతో కొడుతూ ఉంటారన్నమాట. అసలు ఇంతకీ కాలభైరవ స్వామి ఎవరు, ఆయన ఎందుకు ఇక్కడ వెలిశారు అన్న విషయం గురించి ఇప్పుడు నేను సంక్షిప్తంగా వివరిస్తాను. పరమశివుడికి, బ్రహ్మదేవుడికి 5 ముఖాలు కలిగి ఉండేవి. అయితే అహంకారంతో బ్రహ్మదేవుడు ఒకసారి పరమశివుడికి 5 తలలే ఉన్నాయి, నాకు 5 తలలే ఉన్నాయి, అందులో శివయ్య గొప్పతనమేముంది, నేను కూడా శివయ్యతో సమానమే అని అహంకారంగా ప్రవర్తిస్తాడు. గుళ్ళోకొచ్చామండి, మళ్ళీ చెప్పుకుందాం చరిత్ర. వీడియోలో మనం చూస్తుంది కాశీ కాలభైరవ స్వామి అంతరాలయంలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి. దర్శించుకోండి. కాలభైరవుణ్ణి ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వస్తున్నప్పుడు ఇలా అక్కడ మనకు మాలలు అయితే వేస్తారు. శంఖం మాలలు తీసుకెళ్ళినవి మనం తీసుకెళ్ళి మనకి వేసేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరి గోత్రనామాలను చదువుతూ, కాలభైరవాష్టకాన్ని చదువుతూ, నెమ్మలి పించాలు ఉన్నటువంటి కర్రతో తిప్పుతూ మన భుజాల పైన కొడుతూ ఉంటారు, వీపు పైన కొడుతూ ఉంటారు. మనకున్నటువంటి గ్రహ దోషాలు కానీ, పీడలు, పిశాచాలు, బాధలు తొలగిపోవాలని, కాశీ యాత్ర సంపూర్ణం కావాలని చదువుతూ, మంత్రాలు చదువుతూ ఇలా మనకు కొట్టి కాశీ దారాలనైతే కడుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని 100 రూపాయలు అడుగుతూ ఉంటారు. 100 రూపాయలు ఇవ్వకపోతే తీసుకోమని అంటారు. కానీ 50 రూపాయలైనా తీసేసుకుంటారు. కానీ వాళ్ళ డిమాండ్ అనమాట. ఆ తర్వాత గుడి వెనకాల కూడా కాలభైరవ అష్టకాలు, కాలభైరవుని సరళమైనటువంటి మంత్రాలతో ఎలా పూజించాలి అనేవి అన్నీ కూడా పాలరాతిల పైన ఇలా రాసేసి గుడి చుట్టూ ఉంటుంది. ఇక్కడ గుడి వెనకాల భైరవుని మరొక అంశమైనటువంటి క్షేత్రపాల భైరవుని చిహ్నం ఉంటుంది. దండం పెట్టుకోవడం విశేషంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ దండం పెట్టుకుంటారు. అలాగే గుడి చుట్టూ కూడా పంతుల్లో ప్రతి ఒక్క మండపంలో కూర్చుంటారు. ఇక్కడ కూడా మనకు హనుమాన్ది, కాలభైరవుడికి సంబంధించిన దీపాలు అయితే వెలిగిస్తారు. కాలభైరవ స్వామి శివరూపంలో ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ దీపాలు 10 రూపాయలు ఇచ్చినట్లయితే మనకు 10-15 రూపాయలు ఇలా దీపాలు వెలిగించి దేవుడికి చూపించడానికి, ప్రదక్షిణ చేసి పెట్టడానికి ఇక్కడ ఉంటుంది కాలభైరవ స్వామి వెనక వైపున. ఇక్కడ దండలు, మాలలు, పూసలు, కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కంకణాలు ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ప్రతి చోట కూడా ఇలా ఒక్కొక్క మండపంలో కూర్చొని ఉంటారు పంతుళ్ళు. అందరికీ సరిపడా తొందరగా మనకు బయటికి రావడానికి ఒక్కొక్కరు ఎవరైతే ఏ మాల తీసుకెళ్తారో, జిల్లేడు మాలలు, శంఖం పూల మాలలు, గణపతి ఆకులు, అదే సబ్జా ఆకులు అంటారు కదా, ఆ మాలలు సమర్పించిన ఎవరు తెచ్చినా వాళ్లకు మెళ్ళో వేస్తూ ఉంటారు. ఇక్కడ కాలభైరవ దర్శనం చేసుకున్నంతనే సంసార భయాలు పోయి వారణాస్యాం భైరదేవ సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినాశతి.
जय महाकाल। జై మహాకాల్. అనేక జన్మాల నుంచి చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు ఇక్కడ గురువుగారు. ఇక్కడ మనకు శీఘ్ర దర్శనానికి ఇటు నుంచి దర్శనం అనమాట. ఇది వేరే టికెట్ ఉంటుందండి. ఇలా టికెట్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ లోపల నుంచి ఇలా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ నవగ్రహ మండపం ఉంటుంది. ఈ నవగ్రహ మండపంలో దీపాలు వెలిగించినట్లయితే మనకున్నటువంటి నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి. దుష్టి దోషాలు అనేకటువంటి బాధలు కూడా అన్నీ తొలగిపోతాయని, సుఖశాంతులు కలుగుతాయని వెలిగిస్తూ ఉంటారు. కాశీ యాత్ర పరిపూర్ణం కావడానికి కూడా ఇక్కడ నవగ్రహాల మండపంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ నవగ్రహాలన్నీ తమ యొక్క వాహనాలతో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇందాక మనం కాలభైరవుని చరిత్ర మధ్యలోనూ ఆపేశాం కదండి, క్షమించండి. మీకు గర్భాలయంలోని కాశీ కాలభైరవ స్వామిని దర్శనం మీకు కూడా కలగాలనే ఉద్దేశంతో అలా ఆపేశాను. ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. అలా పరమశివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై వెంటనే భైరవుణ్ణి సృష్టించాడు. బ్రహ్మదేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే కాలభైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుని యొక్క 5 శిరస్సులలో ఒకదానిని తన చేతి గోటితో తొలగిస్తాడు. కానీ బ్రహ్మహత్య మహాపాతకం తగిలి ఆ చేతికి బ్రహ్మదేవుని యొక్క తల అతుక్కుపోయి ఎక్కడికి వెళ్ళినా ఏం పూజలు చేసినా అది తొలగిపోదు. అప్పుడు శివుణ్ణి మళ్ళీ ప్రార్థింపగా అది ఎక్కడైతే ఊడి పడుతుందో అక్కడే నీకు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడటం వలన ఆ నగరానికి బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాలభైరవుడు త్రిశూలాన్ని ధరించి శునకాన్ని వాహనంగా చేసుకొని చెవులకి దండలకి అలాగే కాలికి యజ్ఞోపవీతాలకు కూడా నాగులను ధరించి ఉంటాడు. పులి చర్మాన్ని మనుషుల యొక్క ఎముకలను ధరించి ఉంటాడు. సీతాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని 8 స్వరూపాలుగా కాలభైరవ స్వామి ఉంటారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.